ఈరోజు వీడియో వచ్చేసి టాంపూన్స్ అండి. ఈ టాంపూన్స్ ఎలా యూజ్ చేయాలి, మనం అసలు ఎలా పిక్ చేసుకోవాలి ఈ టాంపూన్స్ అనేవి ఈ వీడియోలో చూసేద్దాము. ఆల్రెడీ నేను మీకు ప్యాడ్స్ మీద వీడియో చేశాను కదండి, ఏది బెస్ట్ ప్యాడ్ అనేది. అది ఒకవేళ మీరు చూడకపోతే ఒకసారి నా వీడియోస్లో ఉంది, చెక్ చేయండి. ఇక్కడ చూసారు కదా, ఆ డ్రాప్స్ లెవెల్స్ ఏంటి అంటే మనకి బ్లీడ్ అవుతున్న లెవెల్ని బేస్ చేసుకొని మనం ఈ టాంపూన్స్ అనేది చూస్ చేసుకోవాలి. ఈ బ్యాక్ సైడ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. సో మనకి మీడియంగా బ్లీడ్ అవుతుందా, రెగ్యులర్గా బ్లీడ్ అవుతుందా, దాన్ని బేస్ చేసుకొని చూస్ చేసుకోండి ప్యాకెట్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలా అయితే ప్యాడ్స్లో ఎక్సెల్, మీడియం అలా ఉంటాయో దీంట్లో కూడా సేమ్ అలాగే ఉంటాయి. అండ్ ఇది బయోడిగ్రేడబుల్ అండి. ఇవి మనకి పీరియడ్ ప్యాడ్స్కి ఆల్టర్నేటివ్స్ అండి. ఇవి మంచి బయోడిగ్రేడబుల్ ఐటమ్ కాబట్టి మనకి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా ఉంటాయి. అండ్ దీన్ని నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. జనరల్గా దీని గురించి ఎక్కువ ఎవరికి తెలియదు కదండి. చూసారు కదా ప్యాకింగ్ ఎలా ఉందో. ఆల్మోస్ట్ దీంట్లో 16 to 20 ప్యాక్స్ వస్తాయి. అవి చాలా కాంపాక్ట్గా, చాలా కంప్రెస్డ్ ప్యాకింగ్లో వచ్చాయి కదా. ప్రతిదీ ఇలా కంప్రెస్డ్ ప్యాకింగ్లో ఉంటుంది. సో దాన్ని ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి. ఆ సీల్ కూడా చాలా గట్టిగా ఉంది. అండ్ మనం యూజ్ చేసుకునేటప్పుడు మాత్రమే ఆ సీల్ అనేది ఓపెన్ చేయాలి. ముందే మనం సీల్ ఓపెన్ చేసి అనేది ఉంచుకోకూడదు అదండి. సో ఇది టోటల్ సాఫ్ట్ కాటన్. దానికి ఇలా బ్యాక్ సైడ్ థ్రెడ్ ఉంటుంది. సో మనం ఇన్సర్ట్ చేసుకున్నాక ఆ థ్రెడ్ని యూజ్ చేసి పుల్ అవుట్ చేసుకోవడమే. ఈ టాంపూన్ని ఎలా యూజ్ చేయాలి, మనకి ఎలా అబ్జర్వ్ చేసుకుంటుంది అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దాము. ఈ వీడియో చూసే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేయడం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ అనేవి మీకు రీచ్ అవుతాయి. అండ్ ఇక్కడ చూసారు కదా, నేను ఇప్పుడు సీల్ ఓపెన్ చేశాను. అండ్ ఒక గ్లాస్లో 30 ml వాటర్ తీసుకున్నాను. ఈ 30 ml వాటర్లో కొంచెం రెడ్ కలర్ మిక్స్ చేశాను ఎఫెక్ట్ కోసం అని. అండ్ ఇప్పుడు ఆ టాంపూన్ని దాంట్లో డిప్ చేస్తాను. చూడండి ఎలా అబ్జర్వ్ చేసుకుంటుందో. అది అబ్జర్వ్ చేసుకునే ప్రాసెస్లో ఆ టాంపూన్ అనేది చాలా బల్జ్ అవుతుంది, అంటే అబ్జర్వ్ చేసుకొని చాలా ఉబ్బినట్టు అవుతుంది. చూడండి చాలా క్విక్గా అబ్జర్వ్ చేసుకుంటుందండి. అండ్ 1 డ్రాప్ వాటర్ కూడా మిగలకుండా మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంది. చూసారు కదా, ఇలా టాంపూన్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది బ్లడ్ని. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, నేను చెప్పాను కదా ఆల్రెడీ, మనం యూజ్ చేసేటప్పుడే ఈ టాంపూన్ సీల్ అనేది ఓపెన్ చేయాలి అనేది. ఎందుకంటే ఇలా ముందే ఓపెన్ చేసి పెడితే ఆల్రెడీ దాని సైజ్ అనేది చూడండి ఎలా ఇంక్రీజ్ అయిపోతుందో. అండ్ పైన ఉన్న కాటన్ కూడా అలా పైన వచ్చేస్తుంది. సో యూజ్ చేసేటప్పుడు కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. సో అందుకని మనం ఎప్పుడైతే యూజ్ చేస్తామో అప్పుడే దాని సీల్ అనేది ఓపెన్ చేస్తే బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.